హాయ్ అండి, నమస్తే. కాశీ వెళ్తున్నారా? ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకు ఏమన్నా యూజ్ అవుతుందేమో. ఫస్ట్ అయితే మనం గంగా స్నానానికి వెళ్తాం కదండి, అక్కడ ఫ్రెష్ వాటర్ బాటిల్తో వాటర్ అయితే తీసుకోండి. తీసుకున్నాక మీరు ఒక వెహికల్ మాట్లాడుకొని లోకల్ టెంపుల్స్ కొన్ని ఫేమస్వి చూపిస్తారండి. అందులో కాలభైరవుడిది ఫస్ట్ చూపిస్తారండి. తర్వాత గవ్వలమ్మ, దుర్గామాత టెంపుల్, మృత్యుంజయ టెంపుల్, కొన్ని టెంపుల్స్ అయితే మీకు చూపిస్తారండి. నెక్స్ట్ విశ్వేశ్వర టెంపుల్, మెయిన్ కాశీ విశ్వేశ్వర టెంపుల్కి వెళ్తారు కదండి, అక్కడ మీరు స్పర్శ దర్శనం అవి బుక్ చేసుకుంటే మీరు తీసుకున్న వాటర్తో దేవుడికి అభిషేకం చేయొచ్చండి. అభిషేకం చేసుకొని ప్రశాంతంగా స్పర్శ దర్శనం చేసుకొని అక్కడ దర్శనం అయిపోయాక ఆ వెనకాలే చాలా టెంపుల్స్ ఉంటాయండి, అన్నీ కూడా చూసుకోవచ్చు. దారిలోనే ఉంటాయండి. ఇది సాక్షి గణపతి దేవుడు అండి. అమ్మవారు అన్నపూర్ణ అమ్మ అండి. అన్నపూర్ణ అష్టకం చదవండి వీలైతే. అందులోనే శ్రీచక్ర లింగం ఉంటుందండి, పక్కకే నెగ్లెక్ట్ చేయకుండా అది దర్శనం చేసుకొని లలితాపారాయణ చేయండి. కొంచెం దూరం వెళ్ళాక కాశీ విశాలాక్షి అమ్మ ఉంటుందండి, ఖడ్గమాల చదవండి. తర్వాత మీకు ఎర్లీ మార్నింగ్ అయితే పొద్దున్నే 9 లోపు మీకు వారాహిమాత దర్శనం కూడా ఉంటుందండి. 9 o'clock లోపు గుడి క్లోజ్ చేస్తారు కాబట్టి. మధ్యాహ్నం అపరాహ్న స్నానం, ఈవినింగ్ గంగా హారతి. థ్యాంక్ యూ.